హాయ్ అండి. నేను మీ విజయ. ఈరోజు మనం ఒక సరికొత్త రెసిపీ అంటే మిర్చి బజ్జీతో మీ ముందుకొచ్చాను. అదెలాగో మన స్టైల్‌లో చూద్దాం రండి. మిర్చి బజ్జీ కోసం నేను సిమ్లా మిర్చి తీసుకున్నానండి. వాటిని ముందుగా కడిగి, తుడిచి పక్కకు పెట్టానండి. ఇప్పుడు మిర్చి బజ్జీకి కావాల్సిన బ్యాటర్ తయారు చేసుకుందాం. దీనికి ఏం లేదు, సింపుల్ అండి. శనగపిండి, బియ్యం పిండి, వాము, సాల్టు, సోడా సాల్టు, ఆయిల్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో ఆయిల్ పోసి మనం సిమ్లో పెట్టేసి బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాం. అప్పటి వరకు ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది. ముందుగా ఒక బౌల్లో 2 కప్స్ శనగపిండి తీసుకొని అదే బౌల్లోకి 2 to 3 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండిని తీసుకుందాం. బియ్యం పిండిని వేయటం వల్ల కొంచెం బజ్జీ క్రిస్పీగా వస్తుంది, మీకు తెలిసిందే కదా. ఇదే మిశ్రమంలోకి వాము, సోడా సాల్ట్ అంటే బేకింగ్ సోడా అండ్ సాల్ట్ టేస్ట్కి తగినంత. కొందరు కారం కూడా వేస్తారండి, బట్ నేను వేయలేదు. ఈ మిశ్రమాన్ని అంతా ఉండలు లేకుండా ఫస్ట్ స్పూన్ తోటి బాగా కలుపుకొని తర్వాత తగినంత వాటర్ పోసి బ్యాటర్ని జారుగా కలిపి పక్కన పెట్టేసుకోవాలండి. ఈ మిర్చి చూడటానికి లావులావుగా కనిపిస్తాయి కానీ అస్సలు కారం అనేది ఉండవండి. పిల్లలు కాని నుండి ఎవరైనా సరే ఈజీగా తినేస్తారు ఇష్టంగా. మరి మనం వాము వేసాం కాబట్టి పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికి పొట్ట ఉబ్బరం లేకుండా బాగుంటుందండి. ఈ పిండి మిశ్రమం అనేది మరీ లూజ్గా ఉండొద్దు, మరీ టైట్గాను ఉండొద్దు, మీడియంగా ఉండాలి. ఇప్పుడు మిర్చిని తీసుకొని మధ్య కట్ చేసి వాము, శనగపిండి, సాల్ట్ కలుపుకున్న మిశ్రమాన్ని అన్ని మిర్చీల్లో స్టఫ్ చేసి ఈ బ్యాటర్లో డిప్ చేసి ఆయిల్లో వేసేసుకుందాం. మిర్చి ఆయిల్లో వేసాక మనం మంట బిలో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. లేదంటే పైన లేయర్ తొందరగా ఉడికిపోతుంది, లోపల మిర్చి ఉడకదు, పచ్చిగా అట్లనే ఉంటుంది అన్నమాట. అన్నట్లు మీకు ఈ విషయం తెలుసా అండి? పచ్చిమిర్చి ఎక్కువగా తినడం వల్ల మనకి బ్రెయిన్లో రక్తం గడ్డగట్టకుండా శరీరంలోని అన్ని పార్ట్స్ కూడా బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుందట. అంతేకాకుండా పచ్చిమిర్చి ఎక్కువగా తినడం వల్ల ఇంకో బెనిఫిట్ ఏంటంటే మన స్కిన్ పైన రింకిల్స్ రాకుండా మన ఏజ్ని కనపడనివ్వదంటండి ఎక్కువగా ఈ పచ్చిమిర్చి తీసుకుంటే కనుక. సో మనందరికీ ఇది ఒక ఇంపార్టెంట్ టిప్పు. సో మనం యూజ్ చేద్దామండి ఈ రోజు నుండి తప్పకుండా. అలాగే పురుషుల్లో అయితే ప్రోస్టేట్ క్యాన్సర్ రావడాన్ని తగ్గిస్తుందంట పచ్చిమిర్చి ఎక్కువగా తినే వాళ్ళల్లో. మనం టిప్ చెప్పేలోపు మన మిర్చి కూడా రెడీ అయిపోయింది, గోల్డెన్ కలర్లోకి వచ్చింది కదా, రెడీ అయిపోయింది. మిర్చి అంటే ఉట్టిగా తింటే బాగోదు కదా, దానిలోకి స్టఫ్ తయారు చేసుకుందాం. ఒక పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసుకొని పల్లీలను వేయించి కొత్తిమీర, సాల్టు, కారము, నిమ్మకాయ ఇవన్నీ కలిపేసుకొని బాగా కలుపుకొని మిర్చి మధ్యలోకి స్టఫ్ చేసుకుందాం. ఇలా తింటేనే మంచి ఫీల్ వస్తుందండి, మిర్చి తిన్న ఫీల్ వస్తుంది. నార్మల్గా తింటే అంత మజా ఏముంది చెప్పండి. మీరు ఎలా తింటారు, మీరు ఎలా ప్రిపేర్ చేస్తారు, ఇలానే ప్రిపేర్ చేస్తారా? కామెంట్ చేయండి. ఇప్పుడు చాకు తీసుకొని మిర్చిని మధ్యకు ఓపెన్ చేసి ఈ స్టఫ్ని మధ్యలో స్టఫ్ చేయటమేనండి. అంతే, అన్నిట్లోకి అలానే స్టఫ్ చేసి పెట్టేసేద్దాం. ఈ విధంగా స్టఫ్ చేసి ప్రిపేర్ చేసిన మిర్చీలకు వేరే ఏ చట్నీ తోటి తినాల్సిన అవసరం లేదండి. అలా లేకపోయినా సరే చాలా బాగుంటుందండి. ఇంత కష్టపడిన తర్వాత ఫైనల్గా మన యమ్మీ టేస్టీ మిర్చి రెడీ అయిపోయింది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, నాకే నోరు ఊరిపోతుంది. అయితే ఈరోజు మా బాబు నాకు పెట్టమ్మా, మొన్న చెల్లికి పెట్టావు కదా ఈరోజు నాకు పెట్టు అని చెప్పేసి అన్నాడు. నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో అని చెప్పేసి అంటున్నాడు. మిర్చి మా బాబు ఫేవరెట్ అండి, బయట నుండి తీసుకొచ్చిన చాలా ఇష్టంగా తింటాడు. అలాంటిది ఈరోజు ఇంట్లో చాలా టేస్టీగా చాలా బాగున్నాయి అని చెప్పేసి అందరికంటే నాకు ఎక్కువ షేర్ కావాలి మమ్మీ అని చెప్తున్నాడు. మా బాబు అలా చెప్తుంటే నాకు కూడా నోట్లోకి వాటర్ వచ్చేస్తున్నాయండి. త్వరగా వీడియో కంప్లీట్ చేసి నేను కూడా తినాలి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ రెసిపీస్ కోసం, టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.